చూసి మీకు ఎలా అనిపించింది? ఈ పెళ్ళికి మీరు వెళ్తారా పిలిస్తే? అవి చిచ్చి అంటున్నారు. ఎందుకు? జుగుప్సకరంగా ఉంది కదండి. మీ ఇంట్లో అబ్బాయి వచ్చి డాడీ నేను ప్రేమించాను. ప్రేమ ఏంట్రా? లేదు నాన్న ప్రేమించాను. సరే అమ్మాయి ఎవరో చెప్పు. అమ్మాయి కాదు నాన్న అబ్బాయి అండి. చి ఏమంటారు అండి? ఆహా నా కడుపుని ఎంత గొప్పగా పుట్టవురా. ఎవరు నాయన అబ్బాయి? పక్కింటి అబ్బాయి డాడీ. పెళ్లి చేస్తారా? చేస్తున్నారు ఈరోజు. మరి ఏమండి, ఒక మగ జంతువు మరొక మగ జంతువును కోరుకుంటుందా? కోరుకోదండి. ప్రకృతి విరుద్ధం అది. ఒక మగపక్షి మరొక మగపక్షిని కోరుకోదండి. అంటే జంతువులలో ఉన్న నీతి మనుషుల్లో లేదో ఎన్ని జరగట్లేదు ఈరోజు. ఇంకా మన దేశ పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే విదేశాలు బొత్తిగా చెడిపోయాయి. మనకన్నా 100 రెట్లు చెడిపోయేవి. ఆడోళ్ళు పెళ్ళిళ్ళు, మగోళ్ళతో పెళ్ళిళ్ళు. ఏమండి, గే లెస్బియన్ మ్యారేజెస్, డేటింగ్లట. ఏమండి, ఏంటి వివాహ వ్యవస్థ? ఏమండి, దేవుని పిల్లలారా, ఎందుకు ఈ సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? ఏం దేవుడు ఏదంతో ఇద్దరు మగాళ్ళకి పెళ్లి చేశాడా? లేదే. ఇలాంటి పరిస్థితులను చూచి దేవుడు మనసేమవ్వాలి? ఎందుకురా వీళ్ళని కన్నా? ఇలాంటి తప్పుడు పరిస్థితుల్లో ఈ జనాంగాన్ని చూడ్డానికా? అవునండి, ఎంత దారుణాలా! ఈ దారుణాలు చూసేటప్పుడు దేవుడు ఏమనుకోవాలి? ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంచటం అనవసరం.